హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. భయపడటము అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక విషయం మనల్ని భయపెడుతూనే ఉంటుంది. భయము వలన మనకు ప్రశాంతత ఉండదు. మన కన్నులకు నిద్రను దూరం చేస్తుంది. కష్టాలు పడి ఎలాగోలా నిద్రపోయినా నిద్ర లేవగానే భయం మళ్ళీ మనల్ని ఆవరిస్తుంది. డబ్బు సంపాదన గురించి, కుటుంబ పోషణ గురించి, భవిష్యత్తు గురించి ఒకటే భయం. తరాలు తిన్నా తరగని డబ్బుంటే భయమేమైనా పోతుందా అంటే అది లేదు. కూడబెట్టిన ఆస్తి ఎవడో కొట్టేస్తాడో, రోగాలు వచ్చి చస్తామేమో అన్న భయం మొదలవుతుంది. భయం అనేది ఎక్కడి నుండో రాదు. అది మన హృదయంలోనే, మన ఆలోచనలోనే ఉంటుంది. మనం చేసే పాప పనులలోనే భయం ఉంటుంది. మన ఆలోచనలన్నీ ఈ లోక సంబంధంగానే ఉండి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ పాపాలు చేయడం వలననే భయం మొదలవుతుంది. మనం జీవించే జీవితమే భయపడటానికి కారణమవుతుంది. ఈ లోకంలో మనం ధైర్యంగా జీవించగలగటానికి మనం ఏర్పరచుకునేవి ఏవైనా సరే అవి కొండంత అండగా ఉంటారనుకునే మనుషులు కానీ, డబ్బు కానీ, హోదా కానీ ఏవి మనకు ధైర్యాన్ని ఇవ్వలేవు. కేవలం దేవుడు మాత్రమే మనకు ధైర్యాన్ని ఇవ్వగలడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆదాము హవ్వలు దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసం కలిగి ఉన్నంత వరకు వాళ్ళు ఎప్పుడూ భయపడలేదు. ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ సంతోషంగా ఉండేవారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరి తినవద్దని చెప్పిన పండు తిన్నారో అప్పుడే వాళ్ళ జీవితంలోకి మరణంతో పాటు భయము ప్రవేశించింది. తోటలో సంచరిస్తున్న దేవుని ముఖం చూడడానికి వారికి ముఖం చెల్లలేదు. అందుకే వాళ్ళు దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరైనా పాపము చేసినప్పుడు వారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక విధమైన అభద్రతా భావం ఏర్పడుతుంది. మనుషుల ముందు ధైర్యంగా తిరగలేరు. మనం కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, దేవుని బట్టి ధైర్యంగా ఉండలేము. మనం నీతిగా జీవించినప్పుడు మాత్రమే ధైర్యంగా ఉండగలము. బాలుడైన దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్లియాతును చంపగలిగే ధైర్యం దేవుని బట్టే వచ్చింది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదర, సహోదరి, బైబిల్లో అనేక మంది వ్యక్తులు ఎంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించారో మనం చూడగలం. ఎందుకంటే నీతిమంతులు దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. వారు దేవునికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యరు. కాబట్టి వాళ్ళు ఎవరికి దేనికి భయపడరు. అందుకే వాక్యం చెప్తుంది, నాతో కూడా వచ్చేవాడు నా దేవుడని యెహోవా అనే ధీమా వారిలో ఉంటుంది. భక్తిహీనులు దేవుణ్ణి ఆశ్రయించలేరు. కాబట్టి వారి జీవితం భయముతోనే ముగుస్తుంది. 73వ కీర్తన 19వ వచనంలో, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. దేవుడి లేని జీవితాల్లో భయము స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఆ ప్రియ సహోదర, సహోదరి, భూమి మీద మనం జీవించే అల్పకాలం భయపడకుండా జీవించాలి అంటే నీతో కూడా వచ్చేవాడైన దేవుని ఆశ్రయించాలి. అందుకు నువ్వు సిద్ధమేనా? ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము పాపం చేసి భయపడుతూ జీవించకుండా మాతో కూడా వచ్చేవాడవైన నిన్ను ఆశ్రయించే శక్తిని మాకు దయచే ప్రభువా, యేసయ్యా అని ఆయన నామములో ప్రార్థన చేస్తూ ధైర్యంగా ముందుకు సాగగలవా? దేవుడు అటువంటి ధైర్యాన్ని, శక్తిని కలుగచేసి ప్రతి భయం నుండి విడిపించి నడిపించును గాక. ఆమెన్.